హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. తొలి ఏకాదశి హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశి తేదీ జూలై 16, 2024 రాత్రి 8:33 ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ ఏకాదశి తేదీ జూలై 17వ తేదీ రాత్రి 9:02 ముగుస్తుంది. కనుక తొలి ఏకాదశి ఉపవాసం జూలై 17, 2024 బుధవారం రోజున చేయాల్సి ఉంటుంది. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మర్నాడు అంటే ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి. మన హిందువులు దేవశయని ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఏకాదశి తిథి ప్రతి నెల 2 సార్లు వస్తుంది. ప్రతి ఏకాదశికి దాని సొంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున ప్రపంచాన్ని పోషించే శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. ఏకాదశి వ్రతం చేస్తారు. ఈ నేపథ్యంలో ఆషాఢమాసంలోనే వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రకు చేరుకుంటాడు. దీంతో ఈ రోజు నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ 4 నెలల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. దేవశయని ఏకాదశి నుంచి దేవతని ఏకాదశి వరకు శుభకార్యాలు చేయటంపై నిషేధం ఉంది. దేవశయని ఏకాదశి, హరిశయని, పద్మనాభ, యోగనిద్ర ఏకాదశి, తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై 17వ తేదీన వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏకాదశి వ్రతాన్ని ఆచరించుకోబోతున్నట్లయితే తొలి ఏకాదశి ఉపవాసాన్ని ఎప్పుడు ఎలా విరమించాలో తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఈరోజు వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. తొలి ఏకాదశి హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశి తేదీ 16 జూలై 2024 రాత్రి 8:33 ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ ఏకాదశి తేదీ జూలై 17వ తేదీ రాత్రి 9:02 ముగుస్తుంది. కనుక తొలి ఏకాదశి ఉపవాసం జూలై 17, 2024 బుధవారం రోజున చేయాల్సి ఉంటుంది. 2024 దేవశయని ఏకాదశి ఉపవాసం ఎప్పుడు అంటే ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మర్నాడు అంటే ద్వాదశి తిథి సూర్యోదయం తర్వాత మాత్రమే ఏకాదశి వ్రతం విరమిస్తారు. ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి. తొలి ఏకాదశి 2024 ఉపవాసం విరమించే శుభ సమయం. తొలి ఏకాదశి వ్రతం విరమించడానికి సరైన సమయం జూలై 18న ఉదయం 5:35 నుండి 8:20 వరకు ఉంటుంది. జూలై 18వ తేదీ ఉదయం 8:44 ద్వాదశి తిథి ముగుస్తుంది. దేవశయని ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి అంటే ఏకాదశి పారాయణ సమయంలో ఉదయం ఉపవాసం ఉన్నవారు ఉదయం సమయంలో పారాయణం చేయలేకపోతే ద్వాదశి తిథి రోజున ఉదయం స్నానం చేసి విష్ణువును పూజించాలి. అనంతరం బ్రాహ్మణులకు అన్నదానం చేసి ఆ తర్వాతే ఉపవాసం విరమించాలి. విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం. కనుక తులసి లేని విష్ణు పూజ అంగీకారం కాదని విశ్వాసం. అందుకే విష్ణువు కోసం చేసే పూజ ఉపవాసంలో తులసిని తప్పనిసరిగా ఉపయోగించాలి. ఏకాదశి వ్రతం విరమించాలి అంటే తులసి దవలం నోట్లో వేసుకోవచ్చు. విష్ణువు ఉసిరి చెట్టుపై నివసిస్తాడని భావిస్తారు. అందుకే ఏకాదశి వ్రతంలో ఉసిరికాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఉసిరికాయను భుజించడం ద్వారా ఏకాదశి వ్రతం చేసినందుకు పిల్లలకు శుభం కలుగుతుంది. సంతానానికి అదృష్టం, ఆరోగ్యం, సంతోషం కలుగుతుంది. ఏకాదశి వ్రతం విరమణ సమయంలో తప్పనిసరిగా అన్నం తినాలి. ఏకాదశి ఉపవాసం రోజున అన్నం తినటం నిషిద్ధం. అయితే ద్వాదశి రోజు అన్నం తినటం ఉత్తమమైనదిగా భావిస్తారు. ఏకాదశి నాడు అన్నం తినటం వల్ల సరీసృపాల రూపంలో జన్మిస్తారని, ద్వాదశి నాడు అన్నం తిని ఉపవాస దీక్ష విరమించడం వల్ల ఈ రూపం నుంచి విముక్తి లభిస్తుందని మత విశ్వాసం. ఏకాదశి వ్రతం చేసే సమయంలో ఈ వస్తువులను ఉపయోగించకండి. ఏకాదశి వ్రతం పాటించేటప్పుడు పొరపాటున కూడా ఆహారంలో కొన్ని వస్తువులను ఉపయోగించకూడదు. ముల్లంగి, బెండకాయ, ఆకుకూరలు, కాయ ధాన్యాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు మొదలైన వాటిని ఉపవాసం విరమించేటప్పుడు ఉపయోగించడం నిషేధించబడింది. బెండకాయ పిత్తదోషాన్ని పెంచుతుంది, ఉత్తేజపరుస్తుంది. ఇక కాయ ధాన్యాలు అపవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ముల్లంగిలో చల్లని స్వభావం ఉంటుంది. అందుకే ఉపవాసం చేసిన వెంటనే ఆరోగ్యానికి మంచిది కాదు. వెల్లుల్లి, ఉల్లిపాయలు తామసిక ఆహారం. అందువల్ల వీటిని పూజ సమయంలో ఉపయోగించడం నిషేధించబడింది. వీటిని తినటం వల్ల ఉత్సాహం, కోపం, హింస, అశాంతి వంటి భావాలు కలుగుతాయని నమ్ముతారు. దేవశయని ఏకాదశి ఉపవాసం
ప్రాముఖ్యత దేవశయని ఏకాదశి రోజు నుండి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. మొత్తం 4 నెలల పాటు యోగ నిద్రలోనే ఉంటాడని ఒక మత విశ్వాసం. ఈ సమయంలో విశ్వ నిర్వహణ శివుని చేతిలో ఉంటుంది. విష్ణువు నిద్రించే ఈ 4 నెలలు చాతుర్మాసం అని అంటారు. ఈ 4 మాసాల్లో శ్రావణ, భాద్రపద, ఆశ్విని, కార్తీక మాసాలు అని ఉన్నాయి. చాతుర్మాసం ప్రారంభం నుండి వచ్చే 4 నెలల వరకు వివాహం మొదలైన శుభకార్యాలన్నీ నిషిద్ధం. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం, విష్ణు లక్ష్మీదేవిలను పూజించడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు ఉంటాయని విశ్వాసం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.